వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఎండనక వాననక సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకి బలమైన పునాది వేశారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు వినిపించి వారికి దగ్గరయ్యారు. రైతుల ఇబ్బందులు, కూలీల కష్టాలు, గ్రామీణాభివృద్ధి అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. ఆ పాదయాత్రలో ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కృషి, దృఢ సంకల్పం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ఆర్ చూపిన మార్గం నేటికి పార్టీకి మార్గదర్శకమని, ప్రజల మనసుల్లో ఆయనకు చెరగని స్థానం ఉందని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం, భాగ్యం నాకు కలిగింది. 2007లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల నుంచి శాసన పరిషత్కి ఖమ్మం నుంచి నన్ను పోటీ చేసే కార్యక్రమంలో వారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని, నిర్ణయం తీసుకొని ఆ శాసన పరిషత్కి నేను గెలిచి రావటం, ఆనాటి నుంచి తిరిగి 2009 శాసనసభ ప్రవేశించే నాటి వరకు కూడా చట్టసభల్లో ప్రజాపాలన గురించి, ప్రజల అవసరాల గురించి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ఏ రకంగా లేవనెత్తాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వాటి అమలు చేసే కార్యక్రమంలో భాగం ఎట్లా పంచుకోవాలో వారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, మండు టెండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని నెలల పాటు నడిచి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు, ఇబ్బందులు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల్ని, తాడితులు, పీడితులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం రైతుల క్షేమం కోసం ఉపయోగపడేటువంటి ఉచిత కరెంటు సంతకం ప్రమాణ స్వీకారోత్సవం రోజే అదే డయాస్ మీద నుంచి చేసినటువంటి సంఘటన. ఇప్పటికి కూడా భారతదేశంలో ఎవరైనా ఉచిత కరెంటు ఇస్తున్నామా అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పుకోవటానికి ధైర్యంగా మనకి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ తన నాయకత్వంలో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. తన పాలనలో పలు రైతు అనుకూల పథకాలు ప్రవేశపెట్టి వారికి బలమైన ఆర్థిక మద్దతు ఇచ్చారు. పంటలకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికి అండగా నిలిచారు. గ్రామీణ అభివృద్ధి కోసం రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారు. ఈ దిశగా ఆయన చేసిన కృషి వల్లే కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో బలమైన మద్దతు లభించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ వారసత్వం కాంగ్రెస్ బలంగా నిలబడడానికి దోహదపడుతుందని తెలిపారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్ఆర్ ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఆ రోజు నాకు పనిచేసే అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా రైతు సోదరుల గురించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి నిరంతరం కృషివలుడిగా పనిచేసిన వ్యక్తిగా 2004లో ప్రతి సందర్భంలో కూడా 1999 నుంచి 2004 వరకు మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉండి ఎప్పుడు కూడా సిఎల్పి నాయకులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారు చెప్పింది ఒకటే, రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వలికి రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నికల వెంటనే 2004 సంవత్సరంలో మేము కూడా ప్రత్యక్ష సాక్షులం. ఆనాడు చాలామంది, అంటే ప్రత్యేకంగా అధికారులు 7 గంటలు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వటం కష్టం, రైతు సోదరులకు
కొద్ది రోజుల తర్వాత ఆలోచన చేస్తామని అధికారులు వచ్చి చెప్తే చాలాసేపు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా ఉండే కావచ్చు అక్కడ. ఓ గంటన్నర సేపు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించి వీలు కాదు, ఆనాడు ఇప్పుడున్నట్టు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి అనేక ఇబ్బందులు ప్రభుత్వం రాగానే, ఈనాడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాం. మా ప్రభుత్వానికి సంబంధించిన సహచరులందరం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్న సందర్భం. ఆనాడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు మరి కొత్త సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి చేపట్టాలన్నా అధికారులు వాస్తవిక విషయాలు చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో విషయ సేకరణ చేసి రైతు సోదరులకు ఇచ్చిన మాటపై మనం నిలబడాలి ఖచ్చితంగా అని చెప్పి వారి మొట్టమొదటి జీవో సంతకం చేసింది రైతు సోదరులకు సంబంధించి ఉచిత విద్యుత్. కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసీఆర్ కు బాగా తెలిసే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఈ ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి జరిగిందని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అవకతవకలపై న్యాయ విచారణ జరుపుతున్నదని చెప్పారు. అవినీతి వల్లే తెలంగాణకు ఆర్థిక నష్టం జరిగిందని, రైతులు ప్రజలు దాని ఫలితాలు అనుభవిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బహిరంగంగా చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఖర్చు చేసిన డబ్బులు ఫలితం రాకపోవడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత గారి స్టేట్మెంట్ కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ప్రజలు తెలుసుకోవలసింది కేసీఆర్ తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల ముఠ. ఇలా చాలా తెలివిగా కవిత రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా మా నాయనకి ఏం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతా ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవలసింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగో రైలు పెరుగుతున్నాయి, కానీ బీజేపీ నేతల గుండెలు కూడా రైలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలని అవినీతి అని ఘోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ వకాలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది, ఒకరిద్దరు నాయకులు మినహా. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది, ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకి ఏమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు, కవిత గారికి వచ్చిన వాటాల్లో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తావు. అసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగం తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కానీ ఆ ఉత్సాహాన్ని తగ్గించేందుకు కవిత వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కవిత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, కాంగ్రెస్ తో సన్నిహితంగా వ్యవహరించడం బీఆర్ఎస్ కు ద్రోహం చేశాయని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కార్యకర్తల విశ్వాసం నిలబెట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కవిత స్థానంలో పార్టీ బలోపేతం కొనసాగుతుందని తెలిపారు. వారికి బుర్రలో కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి బుర్రలు పనిచేయకుండా ఉంది, కానీ హరీష్ రావు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి కొట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది. అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా
దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో నిజంగా చాలా బాధ వేసింది, చాలా కలిసి వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో సత్యవతకు అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం, ప్రజాబంధం, కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నిజంగా వారు సుంతక్క చెప్పినట్టు వస్తూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంతకుముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయిగా పనిచేస్తుందని తెలియపరుస్తూ మరొకసారి మా నాయకుడిని యొక్క ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే సునీత గొంగుడి అన్నారు. కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. కానీ కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారని, ఆ కుట్రలో ఎవరు ఉన్నారో త్వరలో బయటపడుతుందని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కవితపై చర్యలు తప్పనిసరైనవని అన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని కాపాడుకోవడంలో పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయదని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం చేసిన కేసీఆర్ పేరు చెరగకుండా నిలబడేలా కూటమిగా కృషి. ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా, పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 20 నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ 27 వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు. నన్ను ఒక్కసారి కూడా యాద్ చేయకపోయా కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని కూడా యాద్ చేయకపోయా కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి. అంత గొప్పగా కేసీఆర్ గారు ప్రసంగం ఉండే. మన పార్టీ ఏంది, పార్టీ పుట్టింది ఎట్లా, ప్రస్థానం ఏంది, భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుశంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది. పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ. 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతి అక్క చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు, మీరు కన్న కూతురు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు. నువ్వు నాన్న పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. అలాంటి
పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు. కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చేయాల్సిన కామెంట్స్ అవి కావు, మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం దాడులు జరుపుతోందని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి జూపిడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికలో పోలీసులు ప్రమోషన్లు ఆగిపోయాయనే కథనం రాయడమే కారణంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛను అణగదొక్కే విధానం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం తన దురాగతాలను బయటపెట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యమని ఆయన విమర్శించారు. ప్రజలు తెలుసుకోకూడదనే ఉద్దేశంతో పత్రికలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. పత్రికల పాత్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం, ప్రభుత్వంపై చెక్ పెట్టడం అని అన్నారు. కానీ అవన్నీ అణగదొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి మచ్చ అని స్పష్టం చేశారు. ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ దుర్భాషలాడినటువంటి విధానం కానీ పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికి తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి. కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి 31వ తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలా మంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఫోర్సెస్గా ఉన్నటువంటి పోలీసు మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలా మంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళ మదన పడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని ఎత్తి చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకచోట కాదు, ఒకసారి కాదు, తిరిగి అగైన్ అండ్ అగైన్ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకొక పోలీస్ స్టేషన్ ఈ విధంగా మార్చుకుంటూ భయభ్రాంతులు చేశారు. సోషల్ మీడియాకి అండగా లీగల్ సెల్ నిలబడింది. సోషల్ మీడియాకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే నిలబడ్డాడు. అంతటితో రాగలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గాన్ని ఇంకొక రూపంలో ప్రవర్తించింది. టీవీల మీద పడ్డారు. టీవీ ఛానల్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి అనుకూలంగా వార్తలుంటే తప్ప వేరే వార్తలుండే ఏ టీవీ ఛానల్ కూడా ప్రచారం ఉండకూడదు. ఇక్కడ ఎంఎస్ వాళ్ళని బెదిరించారు, కేబుల్స్లో రావడానికి వీల్లేదు, రకరకాలుగా దాన్ని అరికట్టాలని చూశారు. తీరా చూస్తే రాత్రి సాక్షి పత్రిక మీద ప్రింటింగ్ జరుగుతున్న చోట విజయవాడలో వీళ్ళు చేసినటువంటి దాడి, అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది అనుకుంటాం, కానీ అదే అర్ధరాత్రి పత్రికా స్వతంత్రాన్ని కాలరాసే విధానం తెలుగుదేశం పార్టీ రాత్రి చూయించింది, కూటమి పార్టీ రాత్రి చూయించింది. ఈ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వికృత రూపంలో పోతున్నది. అందుకే దీన్ని నేను ఎవరు తమ తప్పుని వేలెత్తి చూయించకూడదు, అసలు తమ వాదనని ఎవరు అడ్డుకోవటానికి ప్రయత్నించకూడదు, ప్రశ్నించే గొంతుగా ఉండకూడదు. నియంతృత్వమా? అవుననే సమాధానం వస్తుంది. రాత్రి నిన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక న్యూస్కి ఎడిటర్ మీద ధనంజయ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు ఎవరితోటి? పోలీసుల సంక్షేమం కోసం వార్త రాస్తే పోలీసుల్లో ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్షుడితోటే కేసు పెట్టించారు. ఎంత విచిత్రమో చూడండి. నాకు తెలిసి అధ్యక్షుడు కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవాడై ఉండాలి, లేకపోతే చాలా మంది అసోసియేషన్లో ఉన్నవాడై ఉండాలి. మీ మంచి కోసం ఒక వార్త రాస్తే మమ్మల్ని మీరు నిర్బంధించే దశలోకి మీరు వెళ్ళిపోతే దానికి పోలీసులు సహకరిస్తే సాక్షి యాజమాన్యం మీద, సాక్షి ఎడిటర్ మీద ఈ సెక్షన్లు 61(2), 196(1), 353(2) వీటితో పాటు క్రైమ్ నంబర్ 543 అనేది ఒకటి తీసుకొచ్చారు. వీటన్నిటినీ ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేశారు. కారణం ఏంటంటే సాక్షి పత్రిక
వాస్తవాల్ని ప్రచురించింది. వాస్తవాల్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, జరుగుతున్నటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం. అంతెందుకు, మే 8వ తేదీ నాడు ధనుంజయ రెడ్డి గారు విజయవాడలో ఉంటే ఆయన మీద ఒక వార్త రాసినందుకు, ఆ వార్త ఏంటి, ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఒక వార్త రాసినందుకు సెర్చ్ వారెంట్ లేకుండా ఆయన్ని ఇంట్లోనే బంధించి గందరగోళం చేసి ఒక కేసు పెట్టారు. అదేవిధంగా 26/7/2025 సాక్షి మీద ఇంకొక కేసు. దేనికోసం? పోలీసులు రాయలసీమలో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇంకొక ఐపీఎస్ తో కలిపి సాక్షిలో ఒక కథనం వచ్చిందని, ఆయన డిఐజీ అయ్యాడని, ఆయన ఆ ప్రాంతానికి పెద్ద పోలీసు బాస్ అని, ఆయన మీద వార్త వచ్చిందని ఆయన మీద రాయకూడదట. అసలు వీళ్ళు అధికారంలో ఉంటే మంత్రుల మీద వార్తలు రాయకూడదు, ముఖ్యమంత్రి మీద వార్తలు రాయకూడదు, ఎడ్యుకేషన్ మంత్రి మీద వార్త రాయకూడదు, లేకపోతే ఆ డీసీఎం మీద వార్త రాయకూడదు. డీసీఎం అంటే వ్యాన్ అనుకున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన మీద వార్త రాయకూడదు, బీజేపీ వార్త రాయకూడదు. వీళ్ళు మాత్రం బీజింగ్కి వెళ్ళి చైనాలో ఉన్నటువంటి వార్తలు మాత్రం వేసుకోవచ్చు, రకరకాలుగా వేసుకోవచ్చు. వీళ్ళు ఢిల్లీకి పోయి వేసుకోవచ్చు. వీళ్ళు ఒక్కళ్ళే తిరిగి కొత్తగా ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు దిగేది వేసుకోవచ్చు. కొత్తగా ముసలోళ్ళు ఒకటైరో మాకు తెలియదు, అందరూ ఈక్వల్ ఏజే, 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు. ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒకళ్ళు బాధితులు, వాళ్ళు ఫోటోలు తీసుకుని వేసుకుంటున్నారు. ఇదో విచిత్రం, ఎప్పుడు లేని అలవాటు. ఇంతకుముందు అసలు మనం కారు దిగేవాళ్ళం కాదు, స్టేజ్ దిగేవాళ్ళం కాదు, మనం మనుషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు, మనుషులు అంటే పేదోళ్ళ దగ్గరికి. ఇప్పుడేదో జరుగుతుంది, ఒక పెద్ద నటన జరుగుతుంది. దాన్ని రాసిన ప్రమాదం వార్త కానీ సాక్షి కానీ ఆ వార్త రాస్తే మాలాంటి వాళ్ళు కూడా ప్రమాదమే. సో సాక్షి కొత్తగా కాదు, సాక్షి గతంలో కూడా రాసింది. ఏప్రిల్ 10 పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయని రాసింది. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగటం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవడైనా మాట్లాడటానికి గొంతెత్తితే ఆ గొంతు నొక్కుతున్నారు. ఎమర్జెన్సీ ఇక్కడ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోర్ట్స్ లా ఎందుకున్నాయి మీకు తెలుసా? ఇలాంటి పోకడలుండే నాయకత్వాలు అధికారంలోకి వస్తే టు లిమిట్ యువర్ సెల్ఫ్, టు డిమినిష్ యువర్ సెల్ఫ్. అందుకోసమే రాజ్యాంగం ఉంటుంది, అందుకోసమే లా ఉంటుంది. అంతేగాని కర్రబెట్టుకుని వీధుల్లో తిరిగి నేను వీధి రౌడీలాగా ప్రభుత్వం ఉంటుందంటే ఇక్కడ ఎవడు సహించేవాడు ఉండకూడదు కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాక్షి మీద మీరు చేసినటువంటి రాత్రి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పేదలకు ₹1 కిలో బియ్యం అందించి ఆహార భద్రత కల్పించారని, ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, రాజు ఆరోగ్యశ్రీ పథకాలతో విద్య, ఆరోగ్య రంగాల్లో నూతన దశ ప్రారంభమైందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా సంక్షేమం గురించి మాట్లాడితే వైఎస్ఆర్ పేరు గుర్తు చేసుకుంటారని చెప్పారు. రైతు, విద్యార్థి, పేద, రోగి ప్రతి వర్గానికి అండగా నిలిచిన నాయకుడిగా వైఎస్ఆర్ నిలిచారని రేవంత్ తెలిపారు. నేటికి ఆయన చూపిన మార్గం కాంగ్రెస్ పార్టీకి దారి చూపుతోందని అన్నారు. గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ₹1 కిలో బియ్యం పథకాన్ని రెండోసారి ₹1 తగ్గించి పేదలకు పట్టడి అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు. అదేవిధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా, పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది. వారి ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అంశంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పందించారు. ఇది వారి కుటుంబ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంశాలపై ఎప్పుడూ రాజీ పడదని, ప్రజల ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోపాలను బహిర్గతం చేశాయని, పార్టీ బలోపేతం కంటే కుటుంబ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయని విమర్శించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరి సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ గారి నివేదిక ఉందో, మీరందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఉంది. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు అనధికారులు, ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిండ్రు, తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే, ఏ పార్టీలో ఉండే, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, వారందరికి సంబంధించిన అంశం అది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నామని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరైనా క్షమించబోమని హెచ్చరించారు. కవిత కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీల ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం కోసం కుట్రలు పన్నుతోందని అన్నారు. కానీ బీఆర్ఎస్ ఏకతాటిపై కొనసాగి ఆ కుట్రలను తిప్పికొడుతోందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు మరింత శక్తివంతంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటన చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళనని గమనించి ఇవాళ యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన, పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాత్తు వారి యొక్క దుశ్చర్యలకు కవిత లోన్ కావడం, మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఈ జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు చూసిండ్రు, ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. వాటి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వారు కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నారు. కడప జిల్లాలో అభివృద్ధి వేగవంతం చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యేలు కీలక నేతలకు మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కడప యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా మరిన్ని పరిశ్రమలు ఆకర్షించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లాకు మరిన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఢిల్లీ మద్యం కేసు బెయిల్ తర్వాత కవిత బీఆర్ఎస్ మధ్య దూరం క్రమంగా పెరిగి చివరకు సస్పెన్షన్ వరకు వెళ్లింది. సామాజిక తెలంగాణ కోసం పోరాడాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్ కుమార్లపై ఆరోపణలు ఈ పరిణామానికి కారణమయ్యాయి. తనపై కుట్రలు జరుగుతున్నాయని కవిత పలుమార్లు వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయంతో ఇప్పుడు సస్పెన్షన్ కి గురైన ఆమె జరిపే మీడియా సమావేశంలో ఎలా స్పందిస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నాణ్యమైన స్టీలు, సిమెంట్ తక్కువ ధరలో సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల యజమానులను కోరారు. రాష్ట్రంలో 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మానవీయ కోణంలో ఆలోచించి నాణ్యమైన సరుకు అందించాలన్నారు. కంపెనీలని ఒకే ధరతో సరఫరా చేయాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న సహకారం దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు స్పందించాలని కోరారు. త్వరలో ధరలు ఖరారు చేస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు.